హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మినీ వ్లాగ్. ఈ రోజు నేను సరికొత్త వెరైటీ తోటి హెల్తీగా గోధుమ పిండితోటి బ్రేక్ఫాస్ట్ టైప్ సమోసా ప్రిపేర్ చేశాను. నేను కప్పుడు గోధుమ పిండిలోని చిటికడంత బేకింగ్ సోడా, చిటికడంత సాల్ట్ వేసుకొని ఒక అరగంట సేపు స్మూత్గా చపాతీ ముద్దలాగా కలుపుకొని నాననివ్వాలి. ఇది నానేలోగా మనం మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ఇలా 2 క్యారెట్, ఒక పొటాటో, ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి కూడా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. పొటాటోస్కి మటుకు ఇలా తురిమింది నీటిలో 2 టైమ్స్ క్లీన్ చేసుకొని పిండుకొని తీసుకోవాలి. ఇప్పుడు పాన్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని ఇందులోంచి వాటర్ అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా కారం వేసుకొని ఇలా బాగా నాని చపాతీ ముద్దని మనం స్క్వేర్ షేప్ సమోసా సీట్లలో కట్ చేసుకొని అందులో ఫ్రై చేసుకున్న వెజిటేబుల్ కర్రీని వేసుకొని మనం నచ్చిన షేప్లోనే సమోసాలు ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కళాయి హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని సమోసాలు ఒకదాని తర్వాత ఒకటి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి పొటాటో కర్రీ కంటే వెజిటేబుల్ కర్రీ చాలా బాగుంటుంది. బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.